ముగ్గురు పిల్లలు వయోవృద్ధురాలైన తల్లితో కుటుంబ పోషణ కష్టమైన మహిళను ఆదుకునేందుకు సంకల్ప స్వచ్ఛత సేవ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్ పేర్కొన్నారు. కాకినాడ మధురానగర్లో గల కడు పేదరికంలో ఉంటూ ఒంటరి మహిళకు సాయం అందించేందుకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు సంకల్ప సంస్థ అందించిన నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. సంస్థ సభ్యులు లక్ష్మీ సుభద్ర చీరను అందించగా రాజకుమారి కృష్ణవేణులు గుడ్లు నిత్యావసర సరుకులు అందజేశారు. మహిళ పరిస్థితిని చూసి వెంకట్ తన వంతు తక్షణ ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఒంటరి మహిళా కుటుంబాన్ని దత్తత తీసుకున్న సంకల్ప సంస్థ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ను అభినందించారు. సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఒంటరి మహిళా కుటుంబానికి సాయం అందించిన కె సుధాకర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ సభ్యురాలు రాజకుమారి మాట్లాడుతూ కోరిన వెంటనే సాయం అందించిన కిరణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు భద్రం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గారు, మా తమ్ముడు భద్రం గారు, ఎందుకంటే రేషన్ దాడికి వారు ఎంతో హెల్ప్ చేశారు ఈరోజు నాకు. అలాగే మన సుభద్ర గారి కోసం చెప్పక్కర్లేదు, రాజకుమారి గారు ఫ్యామిలీ నుంచి నిజానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో అత్యవసరమైనటువంటి కుటుంబాలను గుర్తించి వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు నిత్యావసర వస్తువులను అందించుతూ ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విద్యకి, వైద్యానికి సహకరిస్తున్నటువంటి సంకల్ప్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కిరణ్ గారికి, వారికి సహాయకులైనటువంటి రాజకుమారి గారి, భద్రం గారు, సుభద్ర గారు, ఇక వారి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమాజంలో నిజంగా మానవ సేవే మాధవ సేవ అని చెప్పడానికి నిదర్శనంగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా మచ్చుతునగా కనిపిస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్థులు అవ్వాలి. ఎవరైతే అవసరతలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడమే నిజమైనటువంటి దైవ సేవ కింద భావించాలని చెప్పేసి కోరుకుంటూ, నిజంగా వారు చేస్తున్నటువంటి సేవని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను కూడా ఈ ముగ్గురు పిల్లల్లో కనీసం 2 పిల్లలకైనా విద్య కానీ వాళ్ళకి ఉపాధికి, అంటే పిల్లల చదువులో ఏదో విధంగా నేను సహాయపడడానికి ఇతర దాతల ద్వారా కూడా సహాయం చేస్తానని చెప్పేసి మూలంగా తెలియపరుస్తూ, సభ్య సమాజంలో ఉన్నటువంటి చాలామంది మానవత్వం ఉన్నటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. ఇటువంటి అవసరతలు ఉన్న కుటుంబాన్ని గుర్తించండి, మనం అందరం చేయి కలుపుతాం. అటువంటి పిల్లలందరికీ మంచి చక్కటి విద్యను, వైద్యాన్ని అందించడానికి సహకరిద్దాం. ధన్యవాదాలండి. ఇక్కడ మా దగ్గరలో ఉన్న ఒక కుటుంబాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. చాలా టైమ్స్ నుంచి ఆ అమ్మాయి ఒకరితే కష్టపడడం, 3 పిల్లల్ని పెంచడం, వాళ్ళ నాయన లేకపోవడం, వాళ్ళ అమ్మాయేమో చాలా దీన పరిస్థితిలో ఉంది. పిల్లల పోషణ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్న ఈ ఫ్యామిలీని నేను గుర్తించి వెంటనే కాకినాడలో ఎవరు బాగా వెంటనే స్పందించే హృదయం ఉందని తెలుసుకుని సంకల్ప గ్రూప్ కిరణ్ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఈ ఫ్యామిలీ కోసం చెప్పిన వెంటనే నేను ఇంకా 1-2 డేస్ నెగ్లెక్ట్ చేసినా కూడా ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఫ్యామిలీ గురించి చెప్పు, ఫోటో పెట్టు, రా అని చెప్పి 3 డేస్ నుంచి నాకు పిలిచి ఆయన ఆ యొక్క ఫ్యామిలీని వచ్చి చూసి వెంటనే నేనైతే రేషన్ ఇస్తాను, ప్రతి నెల రేషన్ ఇస్తానని వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఆయన మాట ప్రకారం నిన్న మనకి చెప్పారు, ఈరోజు వెంటనే రేషన్ అంతా కూడా అరేంజ్ చేసి తెచ్చి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళ చదువు నిమిత్తమైన ఎవరికైనా చెప్పడం చేస్తాను అని చెప్పి సార్ని, మన చైల్డ్ వెల్ఫేర్ సార్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా ఈ యొక్క కార్యక్రమం నిజంగా నేను ఇలాగ దీంట్లో పాల్పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి మనసులున్న మనుషులు ఉన్నారు కాకినాడలో అని చెప్పి నాకు అయితే చాలా ఆనందం అనిపించింది. ఈ యొక్క సేవా సంస్థకి, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే కిరణ్ గారికి, అలాగే అన్ని పనులు ఉలుకుని వచ్చిన మన డాక్టర్ గారికి, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, మీకు అందరికీ